హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియోలో బంగాళదుంపలతో చిప్స్ తయారు చేయబోతున్నామండి. అది కూడా పిల్లలకు నచ్చే విధంగా పిల్లల చేతులతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదే విధంగా అదే షేప్లో కట్ చేయించి చేపిస్తున్నాను. చూడండి, మా పిల్లలు ఎంతో పనిని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా నచ్చుతాయి కాబట్టి ఇంటి పనుల్లో నాకు హెల్ప్ చేయడం. చూసారా, మా చిన్న పాప పెద్ద పాప చేస్తున్నారు. బంగాళదుంపల్ని ముందుగా నీటిలో నానబెట్టి దానికి ఉన్న బురదంతా నీట్గా కడిగేశారు. ఇప్పుడు తర్వాత బంగాళదుంపలకున్న పీల్ తీసేశారనమాట. ఇదిగోండి, మా పాప చూపిస్తుంది చూడండి. ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ మా పాపతో చేపిస్తున్నాను కాబట్టి తను కొంచెం మందంగానే కట్ చేసింది. కానీ మీరు ఇంత మందంగా అయితే కట్ చేయొద్దు, ఇంకా కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. దీనినైతే ఇంకా 2 ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఒక ముక్కను 2 ముక్కలు కట్ చేయాలి. చూసారు కదా, అంత లావుగా లేకుండా ఉండాలి. బాగా సన్నగా ఉండేలాగా మనం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి మా పాప సన్నగా కట్ చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని మనము ఉడికించుకోవాలండి. అన్ని బంగాళదుంపలు ఉడికించుకోవాలన్నమాట ఒకేసారి. కొంచెం పెద్ద బాండిలో పెట్టుకుంటే విడివిడిగా ఉడుకుతాయి. చూడండి ఒకసారి, ఎక్కువగా ఉడికించకూడదు. ఒక 70% వరకు బంగాళదుంపలు ఉడికితే సరిపోతుందండి. నేను స్టార్టింగ్లో ఎందుకు పెద్దగా కొయ్యొద్దు అన్నానంటే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది, అదేవిధంగా ఆరబెట్టడానికి కూడా ఎక్కువ టైం పడుతుందండి. అందుకని కొంచెం సన్నగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇంత సన్నగా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఆరడానికి కూడా. అందుకని చెప్పాను. ఇంకా బంగాళదుంప ముక్కలు అయితే ఉడుకుతున్నాయి చూసారు కదా. కొంచెం ఎక్కువ వాటర్లోనే వేసి దీనిలో మనం సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. జస్ట్ మామూలుగా ప్లెయిన్గా బంగాళదుంపలను మంచినీళ్ళలో వేసి మాత్రమే ఉడికిస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను. ఇవైతే కొంచెం ఎక్కువగానే ఉడికిపోయింది, మరి ఇంత ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 70% 80% అట్లా ఉడికితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, చాలా ఎక్కువ ఉడికిపోయింది. 90% వరకు ఉడికిపోయింది. అంటే అడుగు భాగంలో ఉడికిపోయాయి అనమాట. నేను కొంచెం చిన్నదానిలో ఉడికించాను కదా, అందువల్ల. ఇప్పుడు వీటిని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆరబెట్టడం అంటే కొంచెం అవ్వదు కాబట్టి ఒక్కొక్కటి ఆరబెట్టాలి కాబట్టి ముందుగా చల్లటి వాటర్లో వేసుకుంటున్నాను. అది కాకుండా కొంచెం ఎక్కువగా ఉడికిపోయింది కదా, వేడి ఎక్కువగా ఉంటే ఇంకా కొంచెం ఎక్కువగా ఉడికిపోతుంది. మీరు ఒక 70% వరకు 2 ఉడుకులు పట్టేంత వరకు, అంటే మరుగుతూ ఉంటుంది కదా, మనకు తెలుస్తుంది 2 సార్లు ఉడికినట్లుగా ఆ మరుగు వస్తే చాలు. ఇప్పుడైతే నేను చల్లటి నీటిలో వేస్తున్నాను. ఇంకా వీటిని తీసుకెళ్ళి అయితే మనము డైరెక్ట్గా ఆరబెట్టేసుకోవడమే. ఇదిగోండి, బాగా చల్లగా ఉంది కదా. ఇంకా బయట నేను ఒక మంచం వేసి దానిపైన ఒక చున్నీ వేసుకున్నాను. ఈ చున్నీ మీద ఆరబెడుతున్నాను. ఈ విధంగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఆరబెట్టండి, అప్పుడే కొంచెం ఫాస్ట్గా ఆరుతాయి. నాకు మాత్రం ఈ వర్క్లో మా ఇద్దరు పిల్లలు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే బంగాళదుంపలు పీల్ చేసింది వాళ్ళే, అలాగే ముక్కల్ని కూడా కట్ చేసింది వాళ్ళే కదా. నేను జస్ట్ కేవలం పొయ్యి మీద పెట్టి ఉడికించి ఇదిగోండి ఆరబెట్టడానికి కూడా మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు. ఎక్కువ టైం పట్టేస్తుంది కదా, అది కాక ఎండెక్కేసింది. మా పిల్లలు కూడా ఆరబెట్టారనమాట. ఇదిగోండి, ఫస్ట్ డేకి ఈ విధంగా ఆరాయి. అంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా మనం ఆరబెట్టుకోవాలి బాగా. ఏ విధంగా అంటే మనము ప్లేట్లో ఇట్లా కొట్టామనుకోండి, టంగ్ టంగ్ అని సౌండ్ రావాలి. స్టార్టింగ్ వీడియోలో మీకు చూసారు కదా, పట్టుకుంటే క్రిస్పీగా బాగా గట్టిగా ఉండాలి, చక్కగా కరకరలాడేలా ఉండాలన్నమాట. విరిచినా కూడా విరిగేలా ఉండాలి, అంత బాగా ఆరిపోవాలి. అట్లా అయితే సంవత్సరం వరకు కూడా పాడవకుండా నిల్వ ఉంటాయి. మీరు చక్కగా ఏ డబ్బాలో అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. బంగాళదుంపలతో చిప్స్ని సంవత్సరం అంతా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను కదండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, నేను ఇక్కడ చూపించాను కదా, ఈ విధంగా ఆరనమాట. బాగా గట్టిగా ఉన్నాయి చూడండి, చూసారా. అంటే మెత్తదనం అసలు ఏమాత్రం లేకుండా, తడి లేకుండా. ఇంకా ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత వీటిని వేసుకొని మనం వేయించుకొని తినడమేనండి. పప్పుచారులో కానివ్వండి, లేదంటే పిల్లలు స్నాక్ టైంలో కూడా స్నాక్స్ అడుగుతారు కదా, ఆ టైంలో కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. ఇలాగ ఫ్రై చేయడము, కొంచెం ఉప్పు కారం, చాట్ మసాలా కానివ్వండి లేదా ఆమ్చూర్ పౌడర్ అయినా ఏదో ఒకటి వేసుకోండి, చాలా బాగుంటుంది. మీ రుచిని బట్టి ఏదైనా మసాలాలు యాడ్ చేసుకున్నా బాగుంటుంది. జస్ట్ ఉప్పు కారం వేసుకున్నా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే చాలు.
మీరు కూడా మరి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనేది ఈ రెసిపీని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.